సిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వ్యమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. మేము వెళ్ళాం, చాలా మందిని పేరు గుర్తు పెట్టుకొని మరి అందరినీ పలకరించి అందరితో మాట్లాడాడు. మరి ఆశ్చర్యంగా ఉంది, నియమించాడు. ఆ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ భూలోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ క్రమంలో భాగంగా మరి రత్నకుమార్ గారు మనకంటే ముందుగా దేవుని సన్నిధానమునకు వెళ్ళి ఉన్నారు. మరి కుటుంబము ఈ యొక్క పరిస్థితిని బట్టి మరి కృంగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నది కనుక మనందరం కూడా మరి కుటుంబం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వాక్యంలో నుంచి ఆ మాట చూసినప్పుడు భూలోకంలో మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నేను చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. రత్నకుమార్ గారు ఆయన బ్రతికాడు, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో మరి లోటుపాట్లు అనేవి గ్యారంటీగా ఉంటాయి. కొన్ని లోటుపాట్లు బయటకు కనిపించేవిగా ఉంటాయి, కొన్ని కనిపించలేవిగా ఉంటాయి. ఏది ఏమైనా మనుషులందరం కూడా బలహీనులమే కనుక మరి దేవుని యొక్క కృప వలన కుమార్ గారు కుటుంబం యొక్క ఆదరణ నిమిత్తం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్యా, యువ తండ్రి రత్నకుమార్ గారిని మీ సన్నిధానమునకు మీరు పిలుచుకొని ఉన్నారు. నల్లారా తిరిగి రండని మీరు సెలవిస్తే ఉన్నారు. చేసినటువంటి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమానికి, సమాధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము ఈ యొక్క కార్యక్రమాన్ని 2 నిమిషాలు మనం ప్రారంభించుకున్న భౌతిక కాయము భూస్థాపన కార్యక్రమము మనము ప్రారంభించుకునబోతూ ఉన్నాం. సన్నిధానమునకు చేరి ఉన్నారు, అనగా భౌతికంగా మరణించి ఉన్నారు. మరి వారి యొక్క భూస్థాపన కార్యక్రమము, సమాధి కార్యక్రమము మనము ప్రారంభించుకునబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి వారి యొక్క ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి, మరి మీరందరూ కూడా ఇక్కడ కుర్చీలో కూర్చోవాలి. మరి మనం ఇప్పుడు పాటలు పాడి దేవుని నామాన్ని కీర్తించి క్లుప్త వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉంటాం. ఆ తదుపరి మరి రత్నకుమార్ గారి యొక్క భౌతిక దేహాన్ని మరి ఇక్కడ నుంచి బరియల్ గ్రౌండ్ కి మరి తీసుకుని వెళ్తారు కనుక మరి ఇంటి దగ్గర జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చేత ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవతలో ఉంచి ఉన్నారు. ప్రభా నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ భూలోకంలో మనుషులకు ప్రభా నాయన మీరు వయో పరిమితి ఏర్పాటు చేసి ఉన్నారు. నాయన అయ్యా ప్రభా, వారికి మీరు ప్రభా ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క జీవితం ముగించుకున్నటువంటి రత్నకుమారి యొక్క దేహాన్ని పునరుద్ధానము యేసే సత్య మార్గము తండ్రి చిత్తము పాపదాస్యమింకు యేసే సత్య మార్గము యేసే నిత్య ఆలస్యం ఇంకెందుకు. స్తోత్రము నాకుంది పునరుత్థానము, మరణమంటే భయమావరించే లేదిక మనుగడాలు. తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన ఆటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. దేవుడు దీవించును గాక. మరి ఈ భూలోకపు జీవితం అనేది ఎవ్వరికి శాశ్వతమైనది కాదు. 100 సంవత్సరాలు బ్రతికినా ఆ మీదట అయినా కానీ వెళ్ళినటువంటి వారు సహితం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారే. మనం ఈ భూలోకానికి దేవుడు మనల్ని ఈ భూలోకానికి పంపిస్తాడు. ఆ తర్వాత ఆ సమయం అయిపోయినప్పుడు మరలా దేవుడు మనల్ని తీసుకుంటాడు. ఆ క్రమం చొప్పుననే మరి ఈ దినము మనము ఈ యొక్క రత్నకుమార్ గారి యొక్క దేహం ఎదుట మనం నిలబడి ఉన్నాం. దేవుని యొక్క దాసుడు రత్నకుమార్ గారు మరి తనకి నియమించినటువంటి దినాలను పూర్తి చేసుకున్నారు. ఈ భూలోకంలో ఆయన చదువుకున్నటువంటి వాడయ్యాడు. ఇండియన్ బ్యాంక్ లో మరి ఉద్యోగస్తుడిగా పనిచేశాడు. మంచి గుర్తింపు పొందినటువంటి సీనియర్ మేనేజర్ గా కూడా తన యొక్క విధులను నిర్వర్తించాడు. ఆ మీదట మరి రిటైర్మెంట్ కూడా మరి పూర్తి చేసుకున్నారు. అయితే ప్రియులరా, మరి దేవుని యొక్క పిలుపు అనేది ఎవరికి ఎప్పుడో నేను బ్రతుకుతాను అనేటువంటి విశ్వాసంతో మనం జీవించాలి. క్రైస్తవ అదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరణానికి భయపడేటువంటి ఆలోచనే ఉండనటువంటి జీవితం. మనం బ్రతికినా చనిపోయినా అది క్రీస్తు కోసమే అనేటువంటి విశ్వాసం మనము కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యంలో, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. మనం సదాకాలము ప్రభుతోటి ఉంటాము. మనము ఈ భూలోకానికి పంపబడిన తర్వాత ఆయన దేవుడు మనకు ఒక్క అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటి అవకాశం అంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా లేదా అనేటువంటి ఒక చిన్న అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనము ఫుల్ఫిల్ చేయడానికి ఆయన మనకు ఒక జీవితకాల సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ జీవితకాల సమయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొందినటువంటి వారు ఆయన యొక్క రాజ్యమునకు వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. మారు మనసు పొందకుండా ఉండేటువంటి వారు వారికి జీవితాన్ని ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండానే ఈ భూలోకాన్ని విడిచిపోతే వారు తీర్పులోనికి వస్తారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుడే మనలను ఆదరించేటువంటి వాడు. మనము దేవుని యొక్క వాక్యం చేత ఆదరింపబడవలసినటువంటి వారిగా ఉన్నాం. మరి ఈ రోజు నాడు నేల మట్టి నుంచి మనుషునిగా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మన్నైనది తిరిగి మన్నైపోవును అని వాక్యం ఉన్నది కనుక మరలా మనము భూమికి చేరవలసినటువంటి వారమే. మనకంటే ముందుగా మరి దేవుని యొక్క దాసుడు రత్నకుమార్ గారు మరి ఆయన ఈ భూలోకంలో జీవించినటువంటి జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. వాక్యంలో నుంచి మరొక మాట నేను మీకోసం చదవటానికి ఇష్టపడతా ఉన్నాను. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఆయన యొక్క దుడ్డు కర్ర దండము అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆయన యొక్క వాక్యం అనేటువంటిది ఆయన యొక్క దుడ్డు కర్రగా దండముగా ఉంది. దానితోటి మనను ఆదరించేటువంటి వానిగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి విధారకమైనటువంటి పరిస్థితిలో ఒక మనిషిని మనం పోగొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం పొందినటువంటి విషయాలు వీటన్నిటిని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనం ఎప్పటికీ కూడా ఆదరణ పొందలేనటువంటి వారిగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, మరి ఆయన యొక్క రాజ్యంలో ఎప్పుడు నిత్య సుఖములు కలవు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక మీదట వాక్యంలో ఏమని ఉంది అంటే, కాలమే మనిషి నియమింపబడింది. 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఒకవేళ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఒకవేళ బ్రతకొచ్చాము, కానీ మనిషి ఆ తర్వాత అయినా దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి వారే. ఇక మీదట రత్నకుమార్ గారు దేవుని యొక్క సన్నిధిలో చిరకాలము అక్కడ మరి సంతోషంగా గడిపేటువంటి వారిగా ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మనందరం కూడా ఈ యొక్క విషయాలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోవాల్సినటువంటి వారిగా బలపరుచుకోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మంచిది, ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఆయన యొక్క భౌతిక దేహ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజా రక్షక సన్నిధానమునకు మీరు తీసుకొని ఉన్నారు, మీరు పిలిచి ఉన్నారు ప్రభా. నరులారా తిరిగి రండి అని మీరు సెలవిచ్చినప్పుడు ప్రభా, ఈ భూలోకంలో ప్రభా నాయన యేసయ్యా వారి యొక్క జీవితాన్ని ముగించుకుని వారు నీ సన్నిధికి రావాల్సినటువంటి వారై ఉంటూ ఉండగా
అయా యేసయ్య ప్రభా, మాకంటే ముందుగా నీ దాసుని ప్రభా మీ సన్నిధానమునకు తీసుకొని ఉన్నారు ప్రభా. ఇది భౌతికంగా మేము చూసినప్పుడు చాలా వేదన నొందినటువంటి విషయాలుగా ప్రభా, ఎంతో బాధతో కూడినటువంటి విషయంగా ఉన్నప్పటికీ కూడా నీ రాజ్యములో ప్రభానైనా నిత్య సుఖములు నెమ్మది ప్రభానైనా కలుగుతూ ఉన్నది. ఈ భూలోకపు జీవితం ప్రభానైనా మరి అంత ప్రయాసలతో కూడినటువంటి జీవితమే. అయితే నీ దగ్గర మాత్రమే ప్రభానైనా తండ్రి నెమ్మది సుఖము సంతోషం అనేటువంటి ఉన్నాయి ప్రభా. ఆ నిత్య సంతోషములోనికి నీ దాసుని మీరు పిలుచుకుని ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నైనా ఈ మాటల చేత ప్రభా నీ యొక్క వాక్యం చేత మేము ఆదరింపబడినట్లుగా కృప చూపండి. కుటుంబంలో ఉన్నటువంటి రజనకు నాయన యేసే ప్రభా, మైటికి ట్వింకిల్ కి ప్రభానైనా ఇంకా కుటుంబాల్లో బంధువులుగా ఉన్నటువంటి మా అందరికీ కూడా ప్రభానైనా ఇదిగో తండ్రి నీ దాసులు లేడు అనేటువంటి ఎడబాటు వలన ప్రభా మేము ప్రభా కృషించకూడినట్లుగా నీ వాక్యం చేత దినదినము ఆదరింపబడి బలపడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన ఈ సమయంలో నిదాసుని ప్రభానైనా ఆయన యొక్క భౌతిక దేహాన్ని ప్రభానైనా బరియల్ గ్రౌండ్ కి ప్రభానైనా ఇదిగో తండ్రి నాయన మేము తీసుకుని వెళ్తూ ఉండగా మీ కృప చూపండి ప్రభానైనా. నీకు మహిమ కలిగినట్లుగా మేము ప్రవర్తించడం కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము రత్నకుమార్ గారు విడిచి వెళ్ళినటువంటి గృహమునకు, బంధువులకు, మిత్రులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిరంతరము నన్ను నడిపించును గ్రంథము నుండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఓ గొప్ప దేవ, మరి నిన్నటి దినం అనుకుంటే తన యొక్క దేహ జీవితాన్ని ముగించు